పోలీసులు తప్పనినా వాళ్ళు ఏదో అది ఇప్పుడు వైసీపీకి అయితే సపోర్ట్ చేయరు కదా పోలీసులు. తెలుగుదేశం వాళ్ళని వర్మ కాపాడుతున్నాడు లేదా ఈ కేసుల్లో ఉన్న వాళ్ళని వర్మ కాపాడుతున్నాడు అన్నది ఆయనకి ఫీడ్బ్యాక్ అయి ఉండాలి. పరోక్షంగా ఆయన పెట్టిన రివ్యూ వర్మని టార్గెట్ చేసింది అక్కడ. అంటే పట్టు వర్మకి ఇచ్చిందిగా పార్టీ. అలాగే వర్మ కార్యకలాపాలను ఏమైనా ఆపిందా పిలిచి నువ్వేం చేయబాకని చెప్పలేదుగా. తన కార్యకర్తను తను కాపాడుకుంటాం తెలుగుదేశం, తన నాయకుడిని తను కాపాడుకుంటాం తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిందల్లా ఆయనకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ అంతే. మేబీ నేను కూడా నెక్స్ట్ టర్మ్లో ఇస్తారేమో. అది అదే వాళ్ళు ఏంటి వర్మకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే వర్మ ఇట్లాగా తెగిస్తాడని నేను అనుకోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ రివ్యూ ఉద్దేశం కూడా తెలుగుదేశం అధినాయకత్వానికి ఒక వార్నింగ్ లాంటిది అయ్యి ఉండొచ్చు. అది మీరు అతని పక్కన వాళ్ళ దృష్టిలో ఏంటంటే వర్మ శాంతం అన్నీ వదిలేసుకుని ఏదో కామన్ మ్యాన్ లాగా రోజు కూరగాయలు సంచి బుచ్చుకుని బజారీలు కూరగాయలు తెచ్చుకుని మంచినీళ్ళ బిందు పట్టుకుని అదేదో డబ్బా ఉంటుంది కదా వాటర్ డబ్బా పట్టుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటూ తను బతికేదో తను బతికేయాలి అంతే. ఇక పవన్ కళ్యాణ్కి సహకరించి ఆయన సీటు గెలిపించినటువంటి పుణ్యానికి ఆయన తన రాజకీయ జీవితాన్ని సమాజ్ చేసుకోవాలి. ఉంటాడా? తెలుగుదేశానికి భయం ఏంటి? ఇప్పుడు ఎక్కువ తన నాయకుడిని కాపాడుకోవాలి. ఇప్పుడు ఇతను కాపాడుకోబోతే తెలుగుదేశం క్యాడర్ రివోల్ట్ అవుతారు. ఇప్పుడు